పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం మన ప్రాంతంలో ఉన్న రైతాంగం గత 3 సంవత్సరాలుగా కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం కూడా చేతికి పంట వచ్చే సమయంలో వచ్చిన ప్రకృతి విపత్తు వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగింది. అలాగే ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం అనేది ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 4 సంవత్సరాల 8 నెలల కాలంలో వ్యవసాయం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకున్న సందర్భమే లేదు. గత 3 సంవత్సరాలు కూడా మనం చూసాం. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 1000-1100 కూడా ధాన్యం అమ్ముకునే పరిస్థితి. ఈ సంవత్సరం పంట నష్టపోయాం, పంట నష్ట పరిహారం రాయండి అంటే దానికి ఈకేవైసీ అయిందా లేదా, లేకపోతే నమోదు చేయించుకున్నారా లేదా, ఈ క్రాప్ అయిందా లేదా, 100 నిబంధనలతో అసలు ఎవరికి రాశారో ఎవరికి రాయలేదో తెలియని పరిస్థితి వచ్చింది. సాగరాయికట్టు మొత్తం కూడా మాగాన్ని వదిలేసిన ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకోవడానికి కూడా సీడ్ సబ్సిడీ ఇవ్వాలి. ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నా కూడా ప్రాజెక్టుల్లో నీరున్నప్పుడు పంట కాలువల ద్వారా పొలాలు ఇవ్వకుండా, పట్టిసీమను మొదలు పెట్టకుండా ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగిందంటే దానికి కారణం ప్రభుత్వం యొక్క వైఫల్యం అనే దానిలో ఎటువంటి సందేహం లేదు.